మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యభాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 7 వచనములు. రాజైన హేరోదు దినములు యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని చదవబడిన వాక్యభాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమాన్ని క్రమంగా వింటున్న మీ అందరికీ విశ్వాని కుటుంబ పక్షమున నా హృదయపూర్వక వందనములు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదివినప్పుడు, మొదటి 2 వచనాలలో తూర్పు దేశం నుండి జ్ఞానులు రాక, 3వ వచనంలో హేరోదు యొక్క కలవరం, 4-6 వచనాలలో మీకా ప్రవక్త చెప్పిన ప్రవచన నెరవేర్పు, 7వ వచనంలో హేరోదు రహస్య విచారణను గమనిస్తాం. ప్రత్యేకంగా ఈ భాగంలో 3 క్యారెక్టర్స్ కోసం పరిశీలన చేద్దాం. మొదటిగా హేరోదు రాజు. ఈ హేరోదు అగస్టస్ చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో అతని చేత యూదయ దేశానికి రాజుగా నియమించబడ్డాడు. ఆంటిపేటర్ కుమారుడైన ఈ హేరోదు ఒక ఎదోమీయుడు. 37 సంవత్సరాలు ఇతను కొనసాగించిన క్రూర పాలన దాదాపుగా ముగిసే సమయంలో యేసుక్రీస్తు జననం జరిగింది. ఒక అన్యుడు యూదా రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించడం, శీలోహు రావాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు జరుగుతుందని యాకోబు చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది. ఈ విషయాన్ని ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తాం. యూదుల దృష్టిలో మంచివాడిగా పేరు పొందాలని 17 ఎకరాల్లో ఉన్నటువంటి సొలొమోను కట్టించిన మందిరాన్ని రెండవసారి అధునాతన రీతిలో 34 ఎకరాల్లో నిర్మించినప్పటికీ యూదుల దృష్టిలో మంచివాడిగా పేరు పొందలేకపోయాడు. రెండవదిగా తూర్పు దేశపు జ్ఞానులు. యేసు పుట్టిన తర్వాత ఆయనను ఆరాధించడానికి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారని ఇక్కడ తెలుపబడింది. గ్రీకు భాషలో అక్కడ జ్ఞానులు అనే పదం ఉన్న చోట మెగోయ్ అనే పదం వాడబడింది. అరామిక్ భాషలో అయితే మగోషి అని చెప్పబడింది. పర్షియా దేశంలో ఈ పేరుతో మాగస్ ఒక పండిత వర్గం ఉండేదని కొన్ని ప్రాచీన రచనల ఆధారంగా వ్యాఖ్యానకర్తలు నిర్ధారించారు. మగోయ్, మగోషి అనే పదాలు పర్షియా భాషలోని మాగస్ అనే పదం నుండి ఉద్భవించినవే. పర్షియా దేశం యూదయ దేశానికి తూర్పుగా ఉంది కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు యూదయాకు తూర్పున ఉన్న పర్షియా దేశం నుండి వచ్చిన వారే అని చాలామంది పండితుల యొక్క అభిప్రాయం. యూదుల రాజు యూదులకు మాత్రమే పరిమితమనే తలంచుకుంటే వారు ఈ ప్రయాసకు పూనుకోవాల్సిన అవసరం లేదు. యూదుల రాజుగా పుట్టిన మెస్సయ్య ద్వారా సర్వజనులకు రక్షణ వస్తుందని నమ్మి వారు వచ్చారు. ప్రాచీన కాలంలో దూర ప్రయాణాలు అంత సురక్షితమైనవి కావు. రవాణా సౌకర్యాలు లేవు. ఎన్నో శ్రమలు, అపాయాలు మరియు ఖర్చులతో కూడుకున్న సుదీర్ఘ ప్రయాణం
అయినప్పటికీ వారు ఎంతో ఆసక్తితో వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తును విశ్వసించిన వారు ఆయన కొరకు కలిగి ఉండవలసిన పట్టుదల, ప్రేమ మరియు భక్తి వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మూడవదిగా ఆయన నక్షత్రం. వారు ఒక నక్షత్రం చూశారు. వారు తూర్పు దిక్కున అంటే తమ దేశంలోనే ఆ నక్షత్రాన్ని చూశారు. అయితే అది యూదుల రాజు పుట్టుకను ప్రకటించే నక్షత్రం అని వారికి ఎలా తెలిసింది అని మనం ఆలోచిస్తే, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం ప్రకారం నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచునని బిలాము చెప్పిన ప్రవచనం ప్రకారం వారు చూసిన ఆ నక్షత్రమే రాజు పుట్టాడని భావించడానికి కారణమైంది. చదివిన భాగంలో నుండి నక్షత్రం ద్వారా 3 విషయాలను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నక్షత్రం ప్రకాశవంతమైనదిగా కనిపిస్తూ ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు అని వ్రాయబడి ఉంది. మనము కూడా అనేకులను దేవుని తట్టు త్రిప్పి నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించేవారిగా ఉందాం. నక్షత్రం ఉన్నతమైనదిగా కనిపిస్తోంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని వ్రాయబడి ఉంది. మనము కూడా దేవుని మాటను శ్రద్ధగా విని నక్షత్రం వలె సమస్త జనముల కంటే ఉన్నతంగా ఉందాం. నక్షత్రం జ్ఞానులకు దారి చూపించిందిగా కనిపిస్తోంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినప్పుడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం మన జీవిత విధానం ద్వారా దేవుని గొప్పతనాన్ని అనేకులకు తెలియపరుద్దాం. ముఖ్యంగా క్రిస్మస్ దినాల్లో మనం కూడా దేవుని సువార్తను అనేకులకు తెలియపరిచి దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలను పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి లెక్కలేనన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమం ద్వారా కొంత సమయం నీతో గడిపే భాగ్యాన్ని మా అందరికీ ఇచ్చిన విధానం బట్టి నీకు స్తుతులు తండ్రి. ఇటువంటి అర్హత లేని మాకు మీతో స్వయంగా మాట్లాడే ధన్యతను, ఆధిక్యతను మా అందరికి ఇచ్చారు. అందుని బట్టి నీకు స్తుతులు నాయన, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ముఖ్యంగా రాజు అయిన హెరోదు కొరకు, తూర్పు దేశపు జ్ఞానుల కొరకు, నక్షత్రం కొరకు ఆయన కొన్ని విషయాలు మీరు మాకు తెలియపరిచారు. అందుని బట్టి నీకు స్తుతులు నాయన, స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభువా, నక్షత్రం వలె ప్రకాశవంతంగా, ఉన్నతంగా, అనేకులకు దారి చూపించే విధంగా మేము ఉండాలని మీరు మాట్లాడారు. ఆ రీతిగా మా జీవిత విధానాన్ని మలచమని, ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయాన్ని, సమృద్ధిని, మీ కృపను మాకు దయచేయండి తండ్రి. విశ్వాని పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, 2030 నాటికి 1,00,000 గ్రామాలకు సువార్త అందింపబడాలని గురి కలిగి, భారం కలిగి ముందుకు వెళ్తూ ఉన్నాం. మీ సహాయాన్ని మాకు దయచేయండి. మీ పరిచర్యలో ఎవరైతే సహకారులుగా ఉంటూ ఉన్నారో, ప్రార్థించే వారిని, ఆర్థికంగా సహాయపడుతున్న ప్రతి కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించండి. పరిచర్యకు సహాయపడి మేము దీవించబడ్డామనే సాక్ష్యం ప్రతి కుటుంబం పొందుకోవాలి. ఆ రీతిగా ప్రతి కుటుంబాన్ని ఎత్తుపట్టుకోండి అయ్యా తండ్రి. పరిచర్యలు ఎదురవుతున్న ప్రతి వ్యతిరేకతను ఎదిరించే శక్తిని, సామర్థ్యాన్ని మాకు దయచేయండి. ఈ పరిచర్యలో సంతోషంతో ముందుకు వెళ్ళే కృపను దయచేయండి. ఈ సమయంలో ప్రత్యేకంగా దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచిగా పరిపాలించే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రత్యేకంగా ఈ దినము జన్మదినాలు, వివాహ వార్షికోత్సవ దినాలు జరుపుకుంటున్న మా ప్రియులందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నిండారుగా ఆశీర్వదించండి, నిత్య సంతోషంతో ముందుకు నడిపించండి. వారందరిపై మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవా, పిల్లలు కలగగా బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతానాన్ని దయచేసి సంతోషాన్ని అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. వారి చదువుకు తగ్గ ఉద్యోగాన్ని పొందుకొని సంతోషంతో ముందుకు వెళ్ళే కృపను దయచేయండి. ఈ సమయంలో కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాల్లో సమాధానాన్ని దయచేయండి.
దేవా, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీ గాయపడిన హస్తంతో ముట్టండి, సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆర్థికంగా వారికి సహాయాన్ని, సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కోర్టు కేసులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి న్యాయం తీర్చండి ప్రభువా. ప్రత్యేకంగా మా ప్రియులు చేస్తున్న ప్రయాణాల్లో మీ కాపుదలను దయచేయండి. మా అందరికీ ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని బట్టి నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమాన్ని క్రమంగా వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్.